చదువుకుందాం ప్రియులారా, వాక్యంలోనికి వెళ్ళిపోదాం, త్వరగా వెళ్ళిపోదాం. చదివే వాళ్ళు నాకు సహకరించండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి బిగ్గరగా ఎవరన్నా చదవండి. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. దేవునికి స్తోత్రం. నాతో కలిసి మాట చెబుతారా? నీతి కొరకు. అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, స్త్రీలు, పురుషులు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, యవనస్తులు అందరూ చెప్పండి. చివరన కూర్చున్నోళ్ళు కూడా చెప్పండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. చెప్పండి, వారు తృప్తిపరచబడుదురు. ఈ మాటలు మన హృదయాలలో దేవుడు పాడికట్టి ఫలింపజేయునుగాక. ఈ మాటలను దేవుడు మన వినికిడిలో బహు దీవెనకరముగా చేయునుగాక. ప్రియమైన వారలారా, ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయాలు సుపరిచయమైనటువంటి మాటలు ఎన్నో ఆ అధ్యాయాలలో మనకు కనబడుతూ ఉంటాయి. అనేకులు ఎక్కువగా ఉపయోగించే మాటల్లో మనకి ఆ మాటలన్నీ కూడా ఈ అధ్యాయాల్లో కనబడతాయి. ఈవెన్ క్రైస్తవులు కాని వారు కూడా ఇందులో రాయబడినటువంటి మాటలను ఉపయోగించారు. ఉదాహరణగా, ఒక చెంప మీద కొడితే మరొక చెంపను చూపించండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదే అధ్యాయాల్లో చెబుతారు. అది ఎక్కువగా క్రైస్తవులు కాని ఒక వ్యక్తి చెప్పారు. ఎవరు? గాంధీ గారు. అసలు వాస్తవానికి ఆ మాట ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఇలాంటి మాటలు ఎన్నో స్వామి వివేకానంద గారు, గాంధీ గారు, ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు అనబడిన వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటలను స్ఫూర్తిగా తీసుకొని ఎంతో ఉన్నత స్థితిలో వారు జీవించటం మనం గమనించవచ్చు. చరిత్రను మనం చదివితే దేవునికి మహిమ కలుగునుగాక. బాధ ఏంటంటే, దుఃఖం ఏంటంటే, మనోళ్ళు ఇన్స్పిరేషన్ అవుతలేదు ఆ మాటలు తీసుకొని. ఎలాంటి పరివర్తన రావడం లేదు ఆ మాటలను బట్టి. వారి జీవితాల్లో ఎలాంటి మార్పు కలిగినట్లుగా ఆ మాటలను బట్టి మనకి కనబడటం లేదు. కానీ ఈరోజు ఆ అధ్యాయాలన్నింటిలో ఉన్న విషయాలన్నీ కాకపోయినా ఒకటి మీ ముందుకు తీసుకొచ్చాను. చెప్పండి, అదేంటి? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిగా ఉంటారు. ఎక్కడున్నా, ఏ ప్రదేశంలో ఉన్నా. దేవునికి స్తోత్రం. ఏమి ఉన్నా ఏమి లేకపోయినా వారిలో ఒకటి కనబడుతూ ఉంటుంది. ఏంటది? తృప్తి. కొంతమంది జీవితాలకు తృప్తే ఉండదు. ఎంత తిన్నా తృప్తి ఉండదు కొంతమందికి. అందుకోసమే ఫాస్టింగ్ ఉండలేరు. ఎన్ని బట్టలున్నా, 2-3 బీరువాలకి బట్టలున్నా మళ్ళా క్రిస్మస్కి కొత్త బట్టలు తీసుకోవాలి. అదొక తృప్తి లేని జీవితం. ఇంకంతే, మనం ఇంకేమంటాం? ఇలా అనేక జీవితాల్లో క్రైస్తవులు అనబడిన వారికి తృప్తి అనేది లేదు. ఆ తృప్తి అనేది నీకు కలగాలంటే నీతి నియమాల పట్ల నీకేముండాలి? చెప్పాలి. ఏముండాలండి? బిగ్గరగా అందరం చెబుదాం. ఏముండాలి? ఆకలి కానీ మీరు కలిగి ఉండగలిగితే, దప్పిక కానీ మీరు కలిగి ఉండగలిగితే తృప్తికరమైన జీవితాన్ని దేవుడు మీకు ప్రసాదించబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియమైన వారులారా, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ధన్యులు. అలాంటి ఒక శ్రేష్టమైన జీవితాన్ని జీవించడానికి ఈ నెలలో ఈ మొదటి సండే, ఈ మొదటి ఆదివారపు దినాన, ఈ ఇయర్లో ఎండింగ్ మంత్, ఇది చివరి నెల, ఒక తీర్మానానికి వద్దాం. ఒకవేళ ఈ 11 నెలల్లో నీవు నీతి కొరకు బ్రతకకపోతే, నీతిమంతుడైన యేసయ్య కొరకు జీవించకపోతే, ఆయన కొరకై, నీతి నియమాల కొరకై నీవు కానీ నీ ఆత్మీయ యాత్రలో కొనసాగకపోతే, ఇక మీదటైనా ఒక తీర్మానానికి వచ్చి యేసయ్య కొరకు, నీతిమంతుడైన యేసయ్య కొరకు, నీతి కార్యాల కొరకు, నీతి నియమాల కొరకు ఆకలితో దప్పికతో ఉందుదుముగాక. ఆమేనని చెబుదాం. ప్రియమైన వాళ్ళారా, చాలా మంది దేవుని బిడ్డలు అనవాడినారు. వారి జీవితాల్లోనే నీతి నియమము ఏమీ ఉండదు. అంతా అవినీతే, అన్యాయమే. చిన్న కొడుకును ఒకలా ప్రేమిస్తుంది, పెద్ద కొడుకును ఒకలా ప్రేమిస్తుంది. అన్యాయం కాదా?
చిన్న కోడలను ఒకలా చూస్తుంది, పెద్ద కోడలను ఒకలా చూస్తుంది, కొడుకును ఒకలా చూస్తుంది, కోడలను ఒకలా చూస్తుంది, కూతురును ఒకలా చూస్తుంది. కొడుకు పిల్లల్ని ఒకలా చూసుకుంటారు, కూతురు పిల్లల్ని ఒకలా చూసుకుంటారు. కుటుంబంలోనే, మన కుటుంబాలలోనే, మన సంఘాల్లోనే చాలా వ్యత్యాసాలు. వీటన్నిటినీ అన్యాయము అనే కేటగిరీలోనికి తీసుకొని వెళ్ళవచ్చు. మనమందరమును అలాంటి స్థితిలో నుండి బయటకు వచ్చేదుముగాక. ఒకవేళ ఉంటే ఆమెనని చెప్పండి. లేరన్నమాట. మంచిదే. లేకపోతే ఇలాంటి వ్యత్యాసాలన్నీ కూడా అన్యాయమేనండి. అన్యాయమే, అక్రమమే, అవినీతే. మీరు అవినీతి అని అంటే ఏదో అనేసుకోకండి. లంచాలు తీసుకోవడం మాత్రమే అవినీతి, ఇది కూడా అవినీతే. అందుకోసమే నీతిమంతుడైన ప్రభు కొరకు, ప్రభు మనకి అనుగ్రహించే నీతిమత్వం కొరకు, నీతి కార్యాల కొరకు, నియమాల కొరకై ఆకలి దప్పిక కలిగి ఉందుదుముగాక. అలాంటి వారు తృప్తి పరచబడినట్లుగా దేవుడు సహాయము చేయునుగాక. ప్రియమైన వారులారా, ఒక మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథము 84వ అధ్యాయము 2వ వచనం. త్వరగా చదువుకుందాం, ముందుకు వెళ్దాం. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని, యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణం ఎంతో నా ప్రాణం ఎంతో ఆశపడుచు ఉన్నది. అది సొమ్మసిల్లుచున్నది, అది సొమ్మసిల్లుచు ఉన్నది. జీవగల దేవుని దర్శించుటకు, జీవము కలిగిన దేవునిని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా. నీతి కొరకై ఆకలి దప్పులను కలిగి ఉండటం అంటే, వాక్యపు వెలుగులో నుండి మనం పరీక్షిస్తే, పరిశీలన చేస్తే, ఇదిగో ఇది కూడా నీతి కొరకై ఆకలి దప్పులను కలిగి ఉండటమే. అక్క అందులో ఇంకో మాట కూడా చదివేసి 63వ కీర్తన 2వ వచనాన్ని ఒకసారి చదువు. 63వ కీర్తన 2వ వచనం. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. ఏమి కొని ఉన్నది? తృష్ణ అంటే దాహం. తృష్ణగొని ఉండటం అంటే దాహం. ఈ రెండు వాక్య భాగాలలోనూ భక్తులైన వారు దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు, నీతిమంతుడైన ప్రభు కొరకు, నీతితో కూడినటువంటి దైవ సహవాసం కొరకై ఎలా తాపత్రయపడుతూ ఉన్నారో గమనించారా? కోరాహు కుమారులు అంటూ ఉన్నారు. ఇక్కడ 63వ అధ్యాయములో ఆ కీర్తనాకారుడు కూడా అంటూ ఉన్నాడు, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము దప్పికొనిచున్నది, తృష్ణగొనుచు ఉన్నది. మనమందరమును దేవుని కార్యాల కొరకు, దేవుని సన్నిధి కొరకు, దేవుని కొరకై, దేవుని విషయాలన్నిటి కొరకై దప్పిక, దాహము, ఆకలిని కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని కొరకు అలాంటి ఆకలి దప్పులు గలవారు ధన్యులు. వారు ఏమవుతారు చెప్పండి? ఏమవుతారండి? నా మాటలు వినబడుతున్నాయా? చివరి వరకు వినబడితే చేతులు ఎత్తండి. దేవునికి స్తోత్రం. మీకో విషయం చెబుతా చూడండి. మనకు సాధారణంగా ఆకలి లేదనుకోండి, దప్పికేయటం లేదే అనుకోండి, ఆకలి వేయటం లేదు అంటే దాని అర్థం ఏంటి? ఆకలేస్తలేదండి ఈ మధ్య, ఎందుకో నీళ్లు తాగాలనిపించటం లేదండి ఎందుకో అని మీలో ఎవరన్నా అన్నారనుకోండి, దాని అర్థం ఏంటో చెప్పనా? 2 భాగాలుగా చెబుతా. డాక్టర్ గారు కూడా ఇదే చెబుతారు. వారు చెప్పిందే, డాక్టర్ గారు చెప్పిందే పాస్టర్ గారు కూడా చెప్తున్నారు. వినండి. మనకి సరిగ్గా ఆకలి వేయటం లేదంటే, దాహం వేయటం లేదంటే, నెంబర్ 1 లోపట ఏదో ప్రాబ్లం అయి ఉండాలి శరీరంలో. నెంబర్ 2 ఆ మనిషి చచ్చిపోయి ఉండాలి. అర్థమవుతుందా? నెంబర్ 1 ఏంటి? లోపల హెల్త్ ప్రాబ్లం, ఏదో హెల్త్ ఇష్యూ వచ్చి ఉంటుంది, ఏదో సంథింగ్. అందుకోసం అప్పుడప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఏదో ట్యాబ్లెట్స్ రాసిస్తారు, ఏదో కొంత మెడిసిన్ ఇస్తారు కదా, ఇది వేసుకుంటే ఆకలి వేస్తుంది, అప్పుడు తింటావు అండాలని.
అప్పుడు అది వేసుకోగానే చక్కగా ఆకలేస్తూ ఉంటుంది, మంచిగా తింటూ ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. ప్రియులారా, అదే విషయాలను, అదే రెండింటి విషయాలను మనం ఆత్మీయ జీవితానికి కూడా అన్వయించుకుంటే, ఒక వ్యక్తికి దేవుని కొరకు జీవించాలి, దేవుని సన్నిధిలో బ్రతకాలి, ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని వినాలి, విన్న వాక్యాన్ని అనుసరించాలి, ప్రభువుని స్తుతించాలి, ఆత్మతో సత్యముతో ఆయనను ఆరాధించాలి, దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి అనే ఈ ఆకలి నీకు రావడం లేదు అని అంటే, ఇలాంటి దాహం నీలో వేయటం లేదంటే, నెంబర్ 1, నీ ఆత్మీయ జీవితంలో ఏదో లోపం ఉండుంటుంది. అదేంటో ఒకసారి పరీక్షించుకో. లేదా రెండవదిగా, నీ ఆత్మీయ జీవితం పూర్తిగా డెడ్ అయిపోయింది, చచ్చిపోయింది అంతే. ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు వాస్తవానికి మృతుడవే. నాకు ఎందుకోనండి ఈ మధ్య ప్రార్థన చేసుకోవాలనిపించటం లేదండి, నాకు ఎందుకోనండి వాక్యం చదువుదామంటే ఇంట్రెస్ట్ రావడం లేదండి అనే ఆలోచన, మాటలు నీకు వస్తున్నాయా? నెంబర్ 1, నీ ఆత్మీయ జీవితంలో ఏదో ప్రాబ్లం ఉండి ఉంటుంది. రెండోది, పూర్తిగా అందులో చచ్చిపోయి ఉండాలి. ఈ 2 స్థితులలో ఎక్కడున్నావో ఒకసారి వాక్యపు వెలుగులో పరీక్షించుకొని దేవుని కొరకై ఆకలి దప్పిక కలిగి ముందుకు కొనసాగుదముగాక. ఆమేన్ చెబుదాం, బిగ్గరగా చెబుదాం. కోరాహు కుమారులు చూడండి, అయ్యా నీ సన్నిధికి రావడానికి నా ప్రాణము, నా శరీరము ఆశతో ఎంతో ఎదురు చూస్తూ ఉన్నది. మన వాళ్ళు దేవుని మందిరానికి రావడానికి ఎంతో నిర్లక్ష్యంగా ఉంటారు, అంతేనా? ఈ 30 రోజులు ఎంతమంది పరుగున దేవుని మందిరానికి వచ్చారు? ఈ 30 రోజుల్లో ఎంతమంది కనీసం కొద్ది రోజులైనా ఉపవాసం ఉండి ప్రార్థనలు చేశారు? ఈ 30 రోజుల్లో నేను ఒక్కరోజు కూడా మిస్ కాలేదయ్యా అని చెప్పగలిగిన వాళ్ళు ఎంతమంది? రోజు వ్యక్తిగతంగా ప్రార్థనలు చేసుకునే వాళ్ళు ఎంతమంది? రోజు వ్యక్తిగతంగా దేవుని వాక్యాన్ని ధ్యానించే వాళ్ళు ఎంతమంది? మళ్ళా చదివేస్తూ ఉంటారు, నోట్లో ఉంటుంది, బాగా ఈజీగా చెప్పేస్తూ ఉంటారు. దేవారాత్రులు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించేవారు చెప్పటమే, పలకటమే, టెల్లింగ్ స్టోరీసే, విత్ వాకింగ్ జీసస్ లేదు. దేవుని కొరకై, దేవుని కార్యాల కొరకై, నీతి కొరకు, నీతి కార్యాల కొరకు, నీతిమంతుడైన ప్రభువు కొరకు ఆకలి దప్పిక కలిగి బ్రతుకుదుముగాక. ఆమేన్ చెప్పండి. ఆ 63వ అధ్యాయము 2వ వచనంలో కూడా రాయబడిన విషయాన్ని మనం గమనిస్తే అదే కనబడుతుంది. నేను దేవుని ప్రభావాన్ని చూడాలని, దేవుని శక్తిని చూడాలని, దేవుని మహిమను చూడాలని, దేవుని కార్యాలను చూడాలని, దేవునిలో ఎదగాలని, దేవుని కొరకు నేను బ్రతకాలని, దేవుని సన్నిధిలో ఉండాలని, నా ప్రాణము నీళ్లు లేని దేశమందు ఎండిపోయి ఉన్నట్లుగా నా ప్రాణం ఎదురు చూస్తూ ఉన్నది, ఆశతో ఉన్నది. అలాంటి విషయం నీకు అర్థమైతే దేవుని సన్నిధికి వచ్చే అవకాశం దొరికినప్పుడు ఎందుకు కోల్పోతూ ఉన్నావు? ఎందుకు మిస్ అవుతూ ఉన్నావు? నీకు ఎందుకు అర్థం కావటం లేదు? నా దేవుని మందిరంలో ఉండే ప్రభావాన్ని నేను పొందుకోవాలి, వెళ్ళి నా దేవుని సన్నిధిలో ఉండే మహిమను పొందుకోవాలి, నా దేవుని మందిరంలో ఉండే మేలుతో నింపబడాలి, తృప్తిపరచబడాలి, నా దేవుని కొరకు నేను బ్రతకాలి, ప్రతి దినం ఆయన వలె నేను మారిపోవాలి అని ఆకలి, ఆ దాహం నీకు ఎందుకు రావడం లేదు? మరి అందుకోసమే మన ముందు ఎంతోమంది భక్తులను నిలవబెట్టాడు. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు, దేవుని కొరకు మనం జీవించేటప్పుడు అదిగో అలా ఉండాలి. మనం కూడా పరుగున వెళ్ళగలిగే స్థాయిలో, అత్యాశక్తితో ముందుకు వెళ్ళే స్థాయిలో, దేవుని కొరకై మండుచూ ఉండే విధముగా, దేవునికి స్తోత్రం, దేవుని కొరకై ప్రజ్వరిల్లేటువంటి స్థాయిలో ఉండాలి మన భక్తి. లేదండి నేను చాలా భక్తిగా ఉంటానండి దేవుని కొరకు, దేవునిలో నేను ఎంతో, అబ్బో, నేనేమంటానంటే మాటలు కాదు, క్రియలు కనబడాలి. ఏముండాలి? క్రియలు. నోటి మాటలు మాత్రమే కాకుండా భక్తిగా, మన భక్తి అంతవరకు పరిమితం కాకుండా క్రియల్లో చూపించాలి. దేవునికి స్తోత్రం.
మీ ప్రేమ క్రియలతో కూడినదై ఉండవలెను అన్న లేఖన భాగం లేదా? చెప్పండి, లేదా? ప్రార్థన చేసుకో అమ్మ అంటే నేను ప్రతిరోజు చేసుకుంటానండి పాస్టర్ గారు. ప్రార్థన రోజు చేసుకుంటాను. రోజు ప్రార్థన చేసుకుంటే రోజు యేసయ్యలా మారిపోవాలిగా. హల్లెలూయా. వాక్యాన్ని రోజు చదువుతూ ఉంటే ఆ చదవబడిన వాక్యాన్ని ప్రతి సందర్భంలో అప్లై చేసుకోవాలి కదా. మరి ఎందుకు అప్లై ఉండటం లేదు? ఎందుకు నువ్వు వాక్యం ప్రకారంగా నడుచుకోవటం లేదు? ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని నువ్వెందుకు నీ బ్రతుకులో చూపించలేకపోతూ ఉన్నావు? నేను అందుకోసమే అంటూ ఉన్నాను, వాక్యాన్ని ఎత్తి చూపిస్తూ నీతి కొరకు మనకేముండాలి? ఆకలి, దప్పిక. నీకు ఆకలి వేయటం లేదంటే, దప్పిక వేయటం లేదంటే, నెంబర్ 1 ఆరోగ్యంలో ఏదో సమస్య ఉన్నది. ఒకసారి టెస్టులు చేయించుకో వెళ్ళి, డబ్బులైనా పర్వాలేదు. లేదా పూర్తిగా నువ్వేమై ఉండాలి? చనిపోయినా ఉండాలి ఆత్మీయ జీవితంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఉంటుంది కదా, తీయొద్దు కానీ 2వ అధ్యాయం 1వ వచనంలో పాపముల చేతను అపరాధముల చేతను మనము ఏమై ఉన్నాము? అది ఒకప్పుడు. అప్పుడు యేసయ్య వచ్చి మన పాపముల నుండి, అపరాధముల నుండి, శాపముల నుండి విడిపించాడు ఆల్రెడీ. కానీ ఇంకా చాలా మంది ఇంకా అనేక రకాలైన పాపాలలో బంధింపబడి ఉన్నారండి. అందుకోసం వాళ్ళకి ఏం అర్థం కావటం లేదు. అందుకోసం వాళ్ళకి ఆకలి వేయటం లేదు, దాహం వేయటం లేదు. దాహం వేస్తే గుటకా, దాహం వేస్తుంది అన్నవాడు ఎవడన్నా కానీ నీళ్లు తాగకుండా ఉండగలుగుతాడా? మంచి ఎండండి, బగ్గ మడిపోతూ ఉన్నది, దాహం వేస్తుంది, అమ్మయ్యా నాకు దాహం వేస్తుంది అంటాడా? దాహం 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 అని వాటర్ తాగడా? చెప్పరే, ఏం మౌనంగా ఉన్నారే? చెప్పండి. బాగా ఆకలేస్తుంది, నాకు ఆకలేస్తుంది తెలుసా నీకు అంటారా? ఆకలేస్తే ఎలా ఉంటుంది? ఏ కొంచెం పెట్టినా, ఎలాంటిది పెట్టినా ఆవురు అంటే తినరు. దేవుని కొరకు కూడా అలాంటి ఆకలి, దప్పిక నీకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెబుదాం. లూకాసు సువార్త 15వ అధ్యాయము 14 ఒకసారి చదవండి. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను ఆ యొక్క మైక్ ఆఫ్ చేసేసారయ్యా బాబు. పందుల పొట్టే తినడానికి సిద్ధపడ్డాడు మనోడు. సరేలేండి, మీకు అందరికీ పరిచయమే కదా. తప్పుపోయినా ఎన్నో కుమారుడు, చిన్న కుమారుడు. వాస్తవానికి ఆయన తండ్రి దగ్గరికి రావడానికి ప్రధానమైన కారణం, ఇన్స్పిరేషన్ అయిన కారణం ఏంటో తెలుసా? కరువు వచ్చింది అక్కడ. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక మాటలో చెప్పాలంటే ఆకలి అయ్యింది. హల్లెలూయా. తినడానికి ఏమీ దొరకటం లేదు. సరే ఏదో ఒక రకంగా అడ్జస్ట్ అవుదామని వెళ్ళి చూశాడు, కానీ తన ప్రయత్నం విఫలమైపోయింది. ఫైనల్గా తండ్రి దగ్గరికి వచ్చేసాడు. అక్కడ సమృద్ధిగా ఉంది. దేవునికి స్తోత్రం. ఆయనే అంటాడు, నా తండ్రి ఏంటైతే నాకు ఆకలి వేయకపోయేది. మీరు ఎప్పుడైనా గమనించారా? ఇంటి నిండా అన్నీ ఉన్నప్పుడు ఆకలి వేయదు మనకి. మీరు ఎప్పుడైనా అర్థమైంది మీకు? ఎప్పుడైనా చూసారా? అబ్జర్వేషన్ చేశారా? ఇంట్లో అన్నీ ఉన్నప్పుడు ఏం తినాలనిపించదు, అసలు వాటి మీదకే మనసు పోదు. ఇంట్లో ఏమీ ఉండవు చూడు, అది తిందునా ఇది తిందునా, అది ఉంటే బాగుండును ఇది ఉంటే బాగుండును. ఏదైనా ఒకసారి ఒకటి బుక్ చేయి. ఇంట్లో అన్నీ ఉన్నప్పుడు ఈడికి కూడా అంతే. అన్నీ ఉన్నా ఇంటి దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఏమీ లేనప్పుడు గుర్తుకొచ్చింది అప్పుడు ఫాదర్ హౌస్, అప్పా హౌస్. అప్పా హౌస్కి దూరమైన తర్వాత పప్ప కావాల్సి వచ్చింది ఆయనకి. ప్రియులారా, దేవుని ఆ తండ్రి ఇంటికి వెళ్ళడానికి మొదట ప్రధానమైన కారణం ఏంటంటే, ఎక్కడితో ప్రారంభమైందంటే, ఇంటికి వెళ్ళాలన్న ఆలోచన అతనికి ఎక్కడ స్టార్ట్ అయిందంటే కరువు వచ్చింది. మన ఆత్మీయ జీవితంలో కూడా ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలలో
ఎప్పుడు కరువుతో ఉండాలి. హల్లెలూయ. నేను మాట్లాడే మాటల యొక్క అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా దేవుని కొరకు ఆకలి దాహం వేస్తూ ఉండాలి. తృప్తి చెందకూడదు ఆత్మ సంబంధమైన విషయాలలో. హల్లెలూయ. కొద్దిసేపటి ప్రార్థన, కొద్ది కాలపు ప్రార్థన కూడికలు, కొద్దిసేపు చదివిన ఆ బైబిల్ ధ్యానం, కొద్దిసేపు ప్రభుని స్తుతించిన విధానం, దేవుని కొరకై బ్రతికిన విధానం, దేవుని కొరకై ఎంతో కొంత వేసిన ఆ విధమైన కానుక, ఇవేమీ కూడా మనల్ని తృప్తి చెందనివ్వకూడదు. ఇంకా 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 నేను దేవుని కొరకు ఎదగాలి అనే తాపత్రయంతో ముందుకు వెళ్ళాలి. హల్లెలూయ. బిగ్గరగా చెబుదాం. అదండి దీని యొక్క ఆధ్యాత్మికమైన అర్థం. కరువు, ఆధ్యాత్మికమైన కరువు మనలో ప్రారంభం అయితే తప్ప దేవుని సన్నిధికి వెళ్ళలేము. నీకు అర్థం కావాలి, నాకు ఆకలేస్తుంది అని. నీకు రావాలి మనసు, నాకు ఆకలేస్తుందని. అప్పుడే తండ్రి ఇంటికి వెళ్ళగలుగుతావు. అప్పుడే సమృద్ధిగా ఆహారం ఉన్న ఇంటికి వెళ్ళగలుగుతావు. అప్పుడే నీలో లోతైన పశ్చాత్తాపం ప్రారంభం అవుతాయి. అప్పుడే నువ్వు లోకాన్ని, పాపాన్ని అంతటిని విడిచిపెడతావు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెబుదాం. చూడండి, కరువు రాగా పట్టుకెళ్ళిందంతా అయిపోయిందంట. నేను అందుకోసమే కొంతమందిని ఏమంటానంటే, కొంతమందికి బుద్ధి రావాలంటే అన్నీ పోవాలి. కొంతమందికి బుద్ధి రావాలంటే దేవుడు దెబ్బ కొట్టాలి. ఏదో ఒకటి కోల్పోవాలి, ఏదో ఒకటి నష్టపోవాలి, ఏదో ఒకటి పోగొట్టుకోవాలి. ఏదో ఒకటి నీకు బాధ కలిగితే తప్ప బోధ పడదు. చాలామంది అండి ఎక్కడో అన్నీ ఉన్నప్పటికీ దేవుని యందు భయముతో, భక్తితో మణిగి ఉంటారు. కొంతమంది అండి కొన్ని ఏండ్ల తర్వాత, కొన్ని వచ్చిన తర్వాత అమ్మో భూమికి ఆకాశానికి మధ్యలో నడుస్తుంటారు వాళ్ళు. గర్వం, అహంకారం, పొగరు, నాకేంటనే ఒక రకమైనటువంటి మనస్సు. మనల్లందరినీ కూడా ఆత్మ సంబంధమైన ఆకలితో, దాహంతో ప్రభు నింపునుగాక. 24వ వచనం అందులో చదువుతావమ్మా. ఒక మాట చెప్పి ముందుకెళ్తా. ఈయన కుమారుడా, ఈయన కుమారుడు, ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే నిజానికి చెప్పండి, నాతో మీరు మాట్లాడండి. చచ్చిపోయాడా? హలో, చచ్చిపోయాడండి? మరి తండ్రి ఏంటి అలా అంటున్నాడు? అబద్ధం ఆడుతున్నాడా? ఆధ్యాత్మికంగా చాలామంది ఎప్పటికీ ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలామంది చనిపోయారు. కానీ వాళ్ళకి తెలుస్తలేదు మేము చచ్చిపోయామని. నేను బ్రతికే ఉన్నాను అనుకుంటుంటారు. ఒక ఆవిడకి శుద్ధీకరించుకోమని వెళ్ళి మాటలు చెప్తుంటే ఏమన్నా తెలుసండి? నేను బాగానే ఉన్నాను అన్నది. నాకేం తక్కువ, నేనేం చేశాను అన్నది. అన్న కొద్ది రోజులకి నిజంగానే చచ్చిపోయింది. నేనే డైరెక్ట్గా వెళ్ళి ఆమెకు మాటలు చెప్పా. దేవునికి స్తోత్రం. శుద్ధి చేసుకో అమ్మా, ఈ టైంలోనైనా భయంకరంగా క్యాన్సర్ వచ్చింది. చెబితే వినలేదు, వెచ్చలవిడిగా బ్రతికింది, వెచ్చలవిడిగా తిరిగింది. సరే ఈ టైంలోనైనా తమ జీవితాన్ని శుద్ధి చేసుకొని దేవునికి సమర్పించుకుంటుందేమోనని అన్నీ దగ్గర కూర్చొని మాట్లాడుతూ చెబుతూ ఉంటే ఏమన్నదో తెలుసండి? నేను బాగానే ఉన్నానన్నా అన్నది. బాగుంటే ఓకే, కానీ చనిపోయింది, ఘోరాతి ఘోరంగా సమాధి చేయబడింది. నేనేమంటున్నానంటే ప్రియమైన వారులారా, నేను బాగానే ఉన్నాను అని ఆలోచన వద్దు. అసలుకి నిజంగానే బాగున్నావా లేదా, సజీవంగా ఉన్నావా లేదా, వాక్యపు వెలుగులో మనం అందరమును పరీక్షించుకున్నదుముగాక. చెబుదాం బిగ్గరగా. అయితే ఈయన కుమారుడు ఇప్పుడు చనిపోయి బ్రతికాడు అని అంటే దేనిని బట్టి ఆ తండ్రి చెప్పాడు? తిరిగి దైవ సన్నిధికి వచ్చుట మూలముగా, తిరిగి తండ్రి ఇంటికి వచ్చుట మూలముగా, తిరిగి లోతైన పశ్చాత్తాపం తనలో కలిగిన మూలముగా. హల్లెలూయ. ఈ మాట్లాడతామైతే స్తోత్రం చెప్పండి. నువ్వు రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని దగ్గరికి రాకుండా, వ్యక్తిగతమైన ప్రార్థన లేకుండా, వ్యక్తిగతమైన బైబిల్ ధ్యానం లేకుండా, వ్యక్తిగతమైన పశ్చాత్తాపం లేకుండా, ఎలాంటి మార్పు నీలో లేకుండా నేను బాగానే ఉన్నాను అని అంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. బీ కేర్ఫుల్. జక్కయ్య గారిని కూడా చూడండి. అతనికి ఎంత ఆకలి అని అంటే, ఎంత దాహం అని అంటే, ఈరోజు ఏది ఏమైనా చూసి వెళ్ళిపోవాలంతే. హల్లెలూయ చెప్పండి. ఈరోజు యేసయ్యనే చూడాలి. ఆయన ఎలా ఉంటాడో, ఆయన ఏ రూపంలో ఉంటాడో, ఆయన ఏ కలర్లో ఉంటాడో, ఎలాంటి కార్యాలు చేస్తాడో నేను ప్రత్యక్షంగా చూడాలి అని వెళ్ళాడు. ప్రియులారా, చాలా అడ్డులు, ఆటంకాలు వచ్చాయి. నిరాశపడి వెనక్కి తిరిగి రాలేదు. అదే మనమైతే వర్షము వచ్చి ఉన్న కారణమును బట్టి తుఫాను అని చెప్పారు కాబట్టి ఈ రాత్రి లేదా ఈ పగలతో మనం సెలవు తీసుకుంటే దేవుడు మాత్రం ఏమంటాడు? మన టార్గెట్ మిస్ కాకూడదు. దేవుని కొరకైన లక్ష్యము. దేవునికి స్తోత్రం.
వరదే వచ్చినా, వానే వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, పాటలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆమెనని చెప్పరే. పొగిడినా పొగడకపోయినా, పలకరించకపోయినా. మొన్న ఒక ఆవిడ మా చర్చికి రావడం మానేసింది. తీరా విషయం తెలుసుకుంటే పలకరించలేదంట. నేను ఏంటండి, నేను ఆవిడని చూడడం లేదు, గమనించడం లేదు. అంటే మామూలుగా చూశాను, వెళ్ళిపోవడం నేను చూడలేదు. ప్రార్థనలు చేస్తూ ఉన్నాను. ప్రార్థనలు చేసేటప్పుడు కళ్ళు తెరిచి ఉన్నారా లేదా ఎవరన్నా అని చూస్తుంటానా, ఈ లోపల వెళ్ళిపోయింది. ఏంటి రావడం లేదు అని అంటే, మీరంట పలకరించలేదంటండి ఆవిడ్ని, అందుకోసమే మానేసేయండి, అయితే టాటా గుడ్ బై మానే అన్న. దానికి అలుగుడే. ప్రియమైన వారులారా, ఇదంతయు మనము లెక్క చేయకూడదు. అసలు మన టార్గెట్ ఏంటి? మనకు వాక్యం కావాలి. దేవునికి స్తోత్రం. మనము ఎవరు మనకి అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా మన అంతరంగంలోనైనా ప్రభుని ఏం చేయాలి చెప్పరే. ఎప్పుడు చూసినా స్పెషల్ సాంగ్ ఆ దానియేలు అన్నకే ఇస్తారు, మాకెవరా అంటే మాకు పాడడం రాదా? ఓ సొచ్చేలేవా మా తల్లి, నీకు రాదా అని ఎవరు అన్నారు? ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధికి నీకు దేవునికి లింక్ ఉండాలంతే, నీకు దేవునితో సంబంధం ఉండాలంతే, నీకు సహవాసానికి సంబంధం ఉండాలంతే. దేవునికి స్తోత్రం. నిరాశ పడకూడదు, అధైర్యం చెందకూడదు. పరిస్థితులు వ్యతిరేకంగా కనబడుతూ ఉన్నప్పుడు కూడా దేవుని కొరకే జీవించడానికి వెనకడుగు వేయకూడదు. హల్లెలూయా చెబుదాం బిగ్గరగా. ప్రియమైన వాళ్ళారా, జక్కయ్య గారు కూడా అలాగనే వెళ్ళారు. నిరాశ నిస్పృహలతో తిరిగి రాలేదు. ఆయన హృదయంలో ఉండే ఆకలిని, దప్పికను దేవుడు చూసి ఆశగల ప్రాణమును తృప్తిపరిచాడు ఆయన. ఆమేన్. మనం కూడా అలాగన కొనసాగుదము గాక. ఏదో ఒకసారి చెప్పండి, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఆకలి దప్పులు కలిగిన వారిలో నేనున్నాను. ధైర్యం ఉంటే చెప్పుకోండి, దమ్ము ఉంటే చెప్పుకోండి. నీతి కొరకు ఆకలి దప్పులు కలిగిన వారిలో చెప్పాలి, నేనున్నాను, నా కుటుంబం ఉన్నది. అలాంటి వారు తృప్తిపరచబడుదురు. చదువుకుందాం మరి ఒక మాట. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 4 నుండి చదవమ్మా. వారు అరణ్యమందలి ఎడారి త్రోవను తిరుగులాడుచుండిరి. నివాసపురం ఏదియు వారికి దొరకకపోయెను. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారి కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను. వారొక నివాసపురము చేరునట్లు చక్కని త్రోవను ఆయన వారిని నడిపించెను. ఆయన కృపను బట్టి. చాలమ్మా, దేవునికి స్తోత్రం. 7 వరకు చదివారా? అందులో ఆకలి దప్పులు అన్న మాట కనబడ్డదా? దాని మూలంగా దేవుడు వారికి సహాయం చేసినట్లుగా మీకు కనబడిందా వాక్యము? అయితే చేతులెత్తి ప్రభుని స్తుతించండి. వారు ఒక నివాసపురము లేకుండా తిరుగుతూ ఉన్నారు. అడవిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. దిక్కు లేకుండా తిరుగుతూ ఉన్నారు. ఎలాంటి ఆధారం లేకుండా తిరుగుతూ ఉన్నారు. అలాంటి వారు సడన్గా వారికి ఏం కలిగింది? ఆకలి కలిగింది. దేవునికి స్తోత్రం. దప్పిక వేసింది. ఆకలి దప్పిక వేసిన దాని మూలముగా వారిలో నుండి ప్రారంభమైంది ఒకటి ప్రార్థన. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ప్రియమైన వారులారా, మన జీవితాలలో కూడా ఆకలి వేస్తేనే, ఆ దాహం ఉంటేనే ప్రార్థన వస్తుంది, లేకపోతే రాదు. నిద్రపోతాం గొరక పెట్టి. నీకు నిజంగా ఆకలి వేస్తే ప్రార్థన చేసుకోకుండా ఉండవు. ఆధ్యాత్మికంగా డైరెక్ట్గా వచ్చేస్తున్నా. నీకు నిజంగా దాహం వేస్తే దేవునితో గడపకుండా ఉండలేవు. దేవునికి స్తోత్రం. అయ్యో, నేను దేవునికి దూరం అయిపోతూ ఉన్నానే అన్న విషయం నీకు అర్థమైపోతూ ఉంటుంది బ్రతుకుంటే. ఏంటి, సచ్చినోడి దగ్గరికి వెళ్ళి శుద్ధీకరణ కూడికలు 30 రోజులు లే అంటే లేస్తాడా? చెప్పరే. మంచి బిర్యానీ తీసుకొచ్చాం లే అంటే లేస్తాడా? లేవడు. ఏమన్నా లేవడు. వాడు అలాగే ఉంటాడు. ఎందుకంటే ఆల్రెడీ ఆత్మలో ఏమైపోయాడు. అందుకోసం వాళ్ళకి ఎన్ని ప్రార్థనా కూడికలు పెట్టినా, ఏ విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నా, వాగ్దాన కూడిక అని పేరు పెట్టి రమ్మన్నా, ఆల్రెడీ అని పేరు పెట్టి రమ్మన్నా, ఉపవాసపు ప్రార్థనలని పేరు పెట్టి రమ్మన్నా, గృహ కూడికలని పేరు పెట్టి రమ్మన్నా, ప్రత్యేక ప్రార్థనా కూడికలని పేరు పెట్టి రమ్మన్నా, ఉజ్జీవ కూడికలు అని పేరు పెట్టి రమ్మన్నా, ఏ కూడికైనా రారాళ్ళు.
ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆత్మలో ఏమైపోయారు, లేదా కొంచెం హెల్త్ ప్రాబ్లం. ఎక్కడ చూడండి ఆకలి వేసింది అప్పుడు మొరబెట్టారు. దేవునికి స్తోత్రం. ఆ మాట గట్టిగా చదువుతావమ్మా ఒకసారి. ఆకలి దప్పుల చేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి. హల్లెలూయా. చెబుదాం బిగ్గరగా, హుషారుగా. నేనేమంటానంటే ఆకలి వేస్తే, దప్పిక వేస్తే ఖచ్చితంగా నువ్వు ప్రార్థనలు చేస్తావు. ఆకలి వేస్తే, దప్పిక వేస్తే ఖచ్చితంగా దేవుని దగ్గరకు వస్తావు. కొన్నిసార్లు శ్రమలు కూడా వస్తే, కొన్నిసార్లు ఇబ్బందులు కూడా వస్తే, కొన్నిసార్లు నిందలు కూడా వస్తే అది నీకు మంచిదే. చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. చాలామంది క్రైస్తవులకు తెలియవు కానీ నిందలు, అవమానాలు, ఇరుకులు, ఇబ్బందులు నాకే ఎందుకు వస్తున్నాయి అన్న ప్రశ్నలు వేస్తూ ఉంటారు. కానీ చాలా మంచిది మనకి, మీకు తెలియదు. కానీ ఎవరన్నా నేను ఏదన్నా అన్నారంటే నీకు చాలా ఉపయోగం ఆ మాట. దేవునికి స్తోత్రం. మీరేమో కానీ నేనైతే కదా చాలామంది నన్ను అలా అన్నప్పుడల్లా నేను దేవునికి దగ్గర అవుతూ వచ్చా. హల్లెలూయా. నన్ను ఒక ఆయన అన్నాడు, వేస్ట్ ఫెలో బ్రదర్, వేస్ట్ ఫెలో, నువ్వు సేవకు పనికిరావు అన్నాడు. కొంచెం కూడా బుర్ర లేదు నీకు అన్నాడు. బుర్ర లేదు అన్నాడు. అప్పుడు వచ్చింది, మతిలేని నా జీవితాన్ని మరువలేదు నా మెస్సయ్యా, మతిలేని నా జీవితాన్ని మరువలేదు నా మెస్సయ్యా, మరియమ్మ గర్భాన జన్మించినాడు, మార్చెను నా బ్రతుకును నా యేసయ్యా, మరియమ్మ గర్భాన జన్మించినాడు. దేవునికి స్తోత్రం. 2005లో అన్నాడు. 2006లో చెన్నైలో చిన్న వయసులో వచ్చా. మీలో చాలామందికి తెలుసు. 2006లో రికార్డింగ్ అయ్యాయి మన పాటలన్నీ. త్యాగేడ్ చేశాను. నాకు బుర్ర లేదా ప్రభువా, కూరలో ఉప్పు ఎక్కువైందని, అంతే. వేరు పెద్ద మిస్టేక్ ఏమి లేదు నాలో. ఆ పాస్టర్ గారికి కూర వండాను, కూరలో ఏమేసాను, ఎక్కువగా ఉప్పు ఎక్కువైపోయింది. వేస్ట్ బ్రదర్, నువ్వు సేవకు పనికిరావు అన్నాడు. తెగ ఫీల్ అయిపోయా. ఆ ఫీలింగ్ స్పిరిచువల్ ఫీలింగ్కి మార్చేసుకున్నా. దేవునికి స్తోత్రం. నిన్ను కూడా ఎవరన్నా ఏదన్నా అంటే నన్ను అంటారా అని సాగదీయకుండా, నువ్వు నన్ను అని అంతటి వాడివా, నువ్వెలాంటి వాడివో చూసుకో అని ఎదురు చెప్పకుండా, ప్రభువా నేను అలాంటిదా అని అంట. ఒకవేళ అలాంటిది ఏదైనా నాలో ఉంటే నన్ను సరిచేయను ఆయన. దేవునికి స్తోత్రం. లైట్ తీసుకోవాలండి ఎవరేమన్నా. దేవునికి స్తోత్రం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా, నాకే ఈ ప్రపంచంలో ఎవరికి లేనంత శ్రమలు, నిందలు, అవమానాలు నాకే వచ్చి పడ్డాయి బాబోయ్ అని తెగ బాధపడతా ఓ మూలను కూర్చొని జుట్టంతా పీక్కోకుండా నువ్వు కానీ ప్రార్థన చేయగలిగితే అద్భుతం చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఆకలి దప్పిక నీకు రావాలి. అది ఆరోగ్యానికి కూడా మంచిది. ఆకలి వేసిందంటే, దాహం వేసిందంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని. అదేమీ వేయటం లేదు అని అంటే నీలో ఏదో లోపం ఉన్నదని, ఏదో పాపం ఉన్నదని, లేదా మరణించి ఉన్నావని. ఇశ్రాయేలీయులకు ఆకలి దప్పులు కలిగినప్పుడు వారు మొరపెట్టడం ప్రారంభించారు. వాళ్ళకి శ్రమలు వచ్చినప్పుడు మొర్రపెట్టడం ప్రారంభించారు. హల్లెలూయా. అందుకోసమే నేనేమంటానంటే అలాంటి టైంలో నేను మొర్రపెట్టు, ప్రార్థన చేయి. దేవుడు అద్భుతంగా సాక్షిగా నిలబెడతాడు నిన్ను. నన్ను ఎన్ని రీతిలుగా ఎవరెవరు ఏమేమి అన్నారు ప్రతీది గుర్తున్నదండి నాకు. ఇప్పుడు చెప్పే సమయం కాదు కానీ వాటన్నిటిలో నుండి నాకు మేలే జరిగిందండి. దేవునికి స్తోత్రం. వాటన్నిటిలో నుండి నాకు ఉపయోగమే అయ్యింది. చెప్ప వేలు పడగాని ప్రియులారా, మొరపెడదాం. కష్టం వచ్చినప్పుడు ఏం చేద్దాం? ఎందుకు వచ్చిందో అడుగుదాం, ఆయన అడుగుదాం. సమస్తాన్ని నియంత్రించే సర్వశక్తిమంతుడైన దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుదాం. హల్లెలూయా. నాకెందుకు ఈ శ్రమ వచ్చింది? నాలో లోపమా? నన్ను పరీక్షిస్తూ ఉన్నవా? పరీక్ష అయితే జయాన్ని ఇవ్వు. దేవునికి స్తోత్రం. నాలో లోపమైతే సరిచేయి. హల్లెలూయా.
నన్ను ఆ వ్యక్తి ఎందుకన్నాడు అన్న ఆ దానిని బట్టి ఆ వ్యక్తిని పదే పదే మనం నిందించకూడదు. కానీ రాత్రి చెప్పాను, మీలో కొంతమంది వచ్చారు, రాకపోతే మీ ఇష్టం. ఇంకా వచ్చిన వాళ్ళ దగ్గర రెఫరెన్స్లు తీసుకోండి. కష్టాలు శ్రమలు మనకు ఎంతో మేలు చేస్తాయండి. దావీదు భక్తుడు అంటాడు, శ్రమ పడిన తరువాత శ్రమ పడక మునుపు నేను ఇష్టం వచ్చినట్లుగా తిరిగి తిని, కీర్తనల గ్రంథంలో ఉంటుంది, నాకు నచ్చినట్లుగా తిరిగి తిని, ఇప్పుడైతే నీ మాట చెప్పున నడుచుకుంటూ ఉన్నాను అంటాడు. శ్రమలు రావాలి, ఇరుకులు రావాలి, ఇబ్బందులు రావాలి, అనేకులు మనల్ని నిందించాలి, అవమానించాలి. అప్పుడే మన భక్తి యొక్క స్ట్రెంగ్త్ ఏంటో తెలుస్తుంది. హల్లెలూయా, బిగ్గరగా చెబుదాం. పరీక్ష లేకుండా ఎవరు పాస్ అవ్వరు కదా, పరీక్షలు అయితేనే కదా వాడు టాలెంటు. కరోనాలో పాస్ అయిన వాళ్ళు అందరూ చూడండి, సింపుల్గా చూస్తారు. అలాంటి బ్యాచ్ ఎవరైనా ఉంటే పెద్ద ఫీల్ అయ్యాం కాకండి. పరీక్షలు రాసి పాస్ అయినోడే నంబర్ 1 స్టూడెంట్. ఆమెన్. అలాగే పరీక్షలు వచ్చి కూడా అందులో పాస్ అయితేనే అసలు సిసలైన క్రైస్తవుడు. అట్టి కృప దేవుడు మనకు అందరికీ కలుగు చేయనుగాక. 9వ వచనం కూడా చదివేసామ్మా. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు ఆశపడుతూ ఉన్నారా? మీరు అలాంటి కోరికను కలిగి ఉన్నారా? మీరు అలాంటి దాహమును దప్పికను కలిగి ఉన్నారా? అయితే నా ప్రభు అంటూ ఉన్నాడు, మిమ్మల్ని అందరినీ తృప్తిపరుస్తాను అని. చెప్పండి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కాబట్టి మనమందరమును ఆధ్యాత్మికమైన ఆకలిని కలిగి ఉందుదముగాక. మనమందరమును ఆత్మ సంబంధమైన దాహమును కలిగి ఉందుదముగాక. దేవుని కొరక ఇంకా దినదినము వర్ధిల్లుచు ముందుకు కొనసాగుదుముగాక. కృప వెంబడి కృపను పొందుకొనుదుముగాక. ఈ ఎదిగిన అనుభవము, ఈ ప్రార్థించిన అనుభవము, ఈ చదివిన అనుభవము, ఈ విన్న వాక్యమును విన్న దానిని అనుసరించిన అనుభవము ఇంకా మనకి సరిపోదు. కాబట్టి ఇంకా అత్యధికముగా దేవుడు మనకి దయచేయునుగాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం ప్రియులారా.